హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దేవినాయుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అందరూ లైక్ చేసి వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. ఈరోజు ఒక రైతు సైనికుడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన దేశాన్ని ఆకలి చావుల నుండి రక్షించే రైతు, పొరుగు దేశాల దాడుల నుండి ప్రాణాలను రక్షించే సైనికుడు, ఈ ఇద్దరు దేశ ప్రగతికి కారకులు కదండి. గతంలో రైతుకు సైనికుడికి వివాహ సంబంధాలు అస్సలు వచ్చేవి కావు. కానీ జనరేషన్ మారే కొద్దీ సైనికుడికి పిల్లనిస్తున్నారు. కానీ దేశాన్ని ఆకలి చావుల నుండి రక్షించే రైతు మీద సానుభూతి చూపిస్తున్నారు కానీ పిల్లనిస్తలేరు. వ్యవసాయంను సాయంగానే చూస్తున్నారు కానీ అది కూడా ఒక వృత్తిగా చూస్తలేరు. ఈ విధంగా చేయడం వల్ల ఇష్టంగా వ్యవసాయం చేసే యువత తగ్గిపోయి పెరిగిన జనాభాకు ఆహార కొరత ఏర్పడడం వలన దానిని అధిగమించే క్రమంలో మార్కెట్లోకి కల్తీ ఆహారం మనకు తెలియకుండానే వస్తుంది. అటువంటి ఆహారాన్ని ప్రజలు తినడం వల్ల వారి హెల్త్ పాడయ్యి మనం సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్ పాలు అవుతుంది. కనుక వ్యవసాయంనే వృత్తిగా ఎన్నుకునే యువతను మన సమాజం ప్రోత్సహించే దిశగా ఈ యొక్క వీడియోని మీ అందరూ దయచేసి షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. బాయ్.